ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. క్రైస్తవులమైన మనకు అన్ని కష్టపడకుండానే దొరుకుతున్నాయి కాబట్టి ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాము. రక్షణ దేవుడిచ్చే ఉచిత వరం. చాలామంది క్రైస్తవులకు బైబిల్ కానీ, ప్రభువైన యేసు రక్తం కానీ, దేవుని వాగ్దానాలు కానీ, పరిశుద్ధాత్ముని వరములు కానీ విలువైనవిగా ఉండవు. అందుకే వారికి ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోయి వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మనం అన్యజనులకు వెలుగుగా ఉండు నిమిత్తము దేవుడు తన కృపలో మనలను నూతన ఇశ్రాయేలుగా మార్చాడు. అయితే మనమిప్పుడు చేయవలసిందేమిటి? ఈరోజు వాగ్దానం చేసినట్టు అన్యజనులకు మనం వెలుగుగా ఉండాలని మనలను నియమించాడు. మనం ఆయన కొరకు ప్రకాశిస్తున్నామా? ప్రార్థన. ప్రియ యేసయ్యా, నీ రక్తం చిందించుట ద్వారా నన్ను నూతన ఇశ్రాయేలుగా మార్చినందుకు వందనాలు. అన్ని ఆత్మీయ వరములను, ఆశీర్వాదములను అనుగ్రహించినందుకు వందనాలు. వాగ్దాన దేశానికి వెళ్ళే ప్రయాణంలో కావలసిన నూతన బలాన్ని, శక్తిని నాకు ప్రసాదించు. యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.